ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు. పరిశుద్ధాత్మ దేవుడు నా మనస్సులో ఒక ఆలోచనను పెట్టి ఉన్నాడు. ఒక విషయం గురించి నాతో మళ్ళీ మళ్ళీ నాకు చెప్పడం జరుగుతోందనమాట. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకుందాం. వాక్య భాగం నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుకుందాం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులైన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడునూ మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమునో రాజ్యము మీదికి రాజ్యమునో లేచునో, అక్కడక్కడ కరువులు భూకంపములను కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. చదవబడ్డ వాక్యంను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి, నీ పాదములకు స్తుతి స్తుతి స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభువులకి ప్రభువా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. దయగల దేవ, చదవబడిన వాక్య భాగంను ఆశీర్వదించండి ప్రభువా. సిల్వ చాటును నన్ను మరుగుపరుచుకొని నా నోటిని బూరగా చేసుకొని నాతోనూ మాతోనూ మాట్లాడుమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చూడండి, వాక్య భాగంలో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దేవుడు మనతో ఆయన రాకడ గురించి చెప్తా ఉన్నాడు. రాకడకు సంబంధించిన సూచనల గురించి మనం చదవడం జరిగిందనమాట. ఒకరోజు ఒలీవల కొండ మీద యేసు ప్రభు కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనని అడుగుతూ ఉంటారు అనమాట. నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి దేవా అని అడుగుతారు. అడిగినప్పుడు దేవుడు వారితో ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. మనల్ని ఎవ్వరు కూడా మోసం చేయకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉండనమాట. నేనే క్రీస్తునని చెప్పి పలువురు మోసపరిచెదరు. నేనే క్రీస్తునని చాలా మంది వచ్చి ఆయన పేరు చెప్పుకొని నేనే క్రీస్తుని, నేనే ప్రవక్తని, నేనే అన్నట్టుగా చెప్తూ వస్తూ ఉంటారు అనమాట. అట్లా చెప్తే వాళ్ళ మాటలు విని మీరు మోసపోవద్దు అని చెప్తా ఉండనమాట. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. అయితే ఏమడుగుతున్నారు ఇక్కడ శిష్యులు? రాకడకు సంబంధించిన సూచనలు ఏమై ఉన్నాయి, మేము ఎట్లా తెలుసుకోవాలి, వేటిని చూసి మేము గుర్తుపట్టాలి నీ రాకడ సమీపంలో ఉందని అని అడిగినప్పుడు దేవుడు ఈ సూచనలను వారికి తెలియజేయడం జరిగిందనమాట. ఏంటి అవి అంటే, చాలా మంది దేవుని పేరు చెప్పుకొని మనని మోసం చేయడానికి ప్రయత్నిస్తారంట ఒకటి. ఇంకోటి, యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మనం వింటామంట. ఈ రోజుల్లో మనం చాలా వింటున్నాం కదా, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి, దేశం మీదకి దేశము లేవడము కానీ వార్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా జరుగుతాయని దేవుడు సూచనలు ఎప్పుడో చెప్పిండనమాట. అప్పుడు అవన్నీ విన్నప్పుడు మనము కలవరపడవద్దు, మనము కలవరపరుచుకోకూడదు. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వెంటనే అంతం అనేది రాదు. కాకపోతే ఇవి ఒక సూచనలు, మనకు జాగ్రత్త పడడానికి, సిద్ధం కలిగి ఉండడానికి ఇవి ఒక సూచనలు అనమాట. ఏమేమి అవి? మొదటిదేమో, మనము మోసపరచబడకూడదు ఎవరి వల్ల. ఎవరన్నా వచ్చి మనని మోసం చేయడానికి
ప్రయత్నించినప్పుడు నేనే దేవుడిని అనొచ్చి చెప్పినప్పుడు మనం మోసపోవద్దు. మన హృదయాలను కలవరపడనీయొద్దు. ఆ! యుద్ధాల గురించి, యుద్ధ సమాచారముల గురించి మనము విన్నప్పుడు మనము మన హృదయాలను కలవరపరుచుకోకుండా ఉండాలా. ఇవన్నీ సూచనలు మాత్రమే. జనం మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. హ్మ్. జనం మీదికి జనము లేస్తారంట. రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులును, భూకంపములను కలుగును. మనం ఇవన్నీ చూస్తా ఉన్నాము కదా! గమనించిండ్రా ఈ మధ్య? కరువులు చూస్తా ఉన్నాము, భూకంపాలు చూస్తా ఉన్నాము. ఈ జనం మీదికి జనం లవ్వడం గానీ, రాజ్యాల మీదికి రాజ్యాలు, ఇవంతా వార్స్ జరుగుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం కదా! కాబట్టి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాల. మన చుట్టుపక్కల ఎలాంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ జాగ్రత్త వహించి ఉండాలన్నమాట. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. ఎంతోమందిని చూస్తా ఉన్నాం గదా! ఈ మధ్య కాలంలో దైవజనులు చనిపోతూ ఉన్నారు. కదా! మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఎప్పుడైతే దేవుని నామంలో మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడల్లో నడుస్తామో మనము ద్వేషించబడతాము. చూడండి, గమనించిండ్రో లేదో మీరు, ఎప్పుడైతే మనము మంచి నడవడిక నడుస్తా ఉంటామో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఆ! మనకి ఖచ్చితంగా మనకి స్నేహితులనేది తగ్గిపోతారు. ఆ! మనము ఒంటరిగా అయిపోతాము. మనల్ని ముందు మనతో ఉన్న సన్నిహితంగా ఉన్నవాళ్ళు, మనతో మంచిగుండేవాళ్ళు గూడా మనకి దూరమైపోతారు. హ్మ్. దేవుని నిమిత్తము సకల జనముల చేత మీరు ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అబద్ధ ప్రవక్తలు గూడా వస్తారంట. అబద్ధ ప్రవక్తలు అంటే ఎవరు? తప్పుడు బోధన చేసేవాళ్ళు. లేని వాటిని ఉన్నట్టుగా చూపించడం గానీ, దేవుడు ఏదైతే మనకి వాక్యము రూపంలో మనకి బైబిల్‌లో ఉందో, అది కాకుండా దాన్ని మార్చి చెప్పడం గానీ, ఉన్నదాన్ని తీసేసి ఇంకేదో కలిపి చెప్పడం గానీ, తప్పు త్రోవలో మనల్ని నడిపించడానికి ఆ! వేరే వేరే ఏవేవో కల్పితములు కల్పించుకొని చెప్పేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు. సత్యాన్ని కాకుండా, సత్యాన్ని దాచిపెట్టి వేరే వాటిని బోధించేవాళ్ళనమాట. బైబిల్‌లో ఉన్న సత్యాలను తెలియజేయకుండా అబద్ధ ప్రవక్తలు ఇంకా ఏదో బోధిస్తూ, తప్పుడు బోధనలు చేస్తూ మనల్ని తప్పుదారి పట్టించేవాళ్ళనమాట. వీళ్ళు చాలా మంది అయిపోయినారు. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే చాలామంది వచ్చేసినారు. ఇట్లా యూట్యూబ్‌లోనే మనం చూస్తే చాలామంది వాక్యాలు చెప్పడము, ప్రవక్తలని చెప్పుకోవడం, తమని తాము ప్రవక్తలని చెప్పుకోవడము, ప్రవచనాలు ప్రవచిస్తున్నామని చెప్పడము, దేవుడు మాకిది చూపిచ్చిండు, అది చూపిచ్చిండు, తొందరలోనే రెండవ రాకడ రానయ్యుంది, దేవుడు నాకు చూపిచ్చిండు ఇట్లా అని చెప్తా ఉండ్రు. కొంతమందయితే పలానా రోజు వస్తుంది, పలానా నెలలో వస్తుంది, జాగ్రత్త అని చెప్తా ఉన్నారు. చూడండి, ఇవన్నీ మాటలు ఇవన్నీ తప్పు. ఎందుకంటే దేవుడు ఏ సమయంలో వస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఏ గడియలో వస్తాడో ఎవ్వరికీ తెలియదు. అలాంటప్పుడు వాళ్ళెట్లా చెప్తారు? పలానా నెలలో దేవుడొస్తాడు, పలానా రోజు దేవుడొస్తాడు అని వాళ్ళెట్లా చెప్తారు? ఇట్స్ కంప్లీట్‌లీ రాంగ్ కదా! అబద్ధపు ప్రవక్తలు. ఇది, అది అని చెప్పి కొంతమంది ఏదో యూట్యూబ్‌లో వ్యూస్ కోసమో, మానిటైజేషన్ కోసమో, లేదంటే కొంచెం ట్రెండింగ్ అవ్వడం కోసమో ఇట్లాంటియన్నీ చెప్తా ఉంటారు. దేవుడు రాకడ అనేది ఖచ్చితంగా వస్తుంది ఒకరోజు. కానీ ఎప్పుడొస్తది, ఏ సమయంలో వస్తది, ఏ గడియలో వస్తది అది ఎవ్వరికీ తెలియదు. అదనమాట. అబద్ధ ప్రవక్తలొస్తారు. మీరు జాగ్రత్త అని దేవుడు మనకి ముందుగానే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, దేవుని రాకడ ఎట్లుంటదంట? మెరుపు 27వ వచనం.
24 అధ్యాయము మత్తయి సువార్త 24 అధ్యాయము 27 వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడనో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాడు అనమాట. అసలు రెప్పపాటున అయిపోతుంది. ఒక దొంగ వలె, దొంగ చెప్పేసి వస్తాడా, అమ్మ ఈరోజు మీ ఇంటికి వస్తా కన్నం వేయడానికి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడా? అన్ని తలుపులు అన్ని తాళాలు తీసి పెట్టండి, వచ్చి దోచుకొని పోతా అని చెప్తాడా దొంగ? కాదు కదా. దొంగ ఎట్లా వస్తాడు? దొంగ వలే వస్తాడు. ఎవరికి తెలియదు ఏ సమయంలో వస్తాడో, ఏ గడియలో వస్తాడో తెలియదు. అట్లనే మనుష్య కుమారుడు యేసుక్రీస్తు కూడా ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. మనము ఏం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి, సిద్ధం కలిగి ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకొని మన పాపములన్నీ ఆయన సమక్షంలో ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని ఆయన రక్తంలో కడిగి మారు మనస్సు పొంది సిద్ధము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయనతో పాటు మనము ఎత్తబడతాము. చూడండి, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. 29వ వచనం చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి శివుని కమ్మును, చంద్రుడు కాంతి నీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. ఏమవుతుందంట? చీకటి శివుని కమ్ముతుందంట, చంద్రుడు కాంతి ఇవ్వడంట, ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతాయంట, ఆకాశమందలి శక్తులన్నీ కూడా కదిలించబడతాయంట. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనిపిస్తుందంట. చూడండి, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో ఆయన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేస్తారంట. ఏ చివరి నుండి ఏ చివరి వరకు? ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆయన ఏర్పరచుకొనిన వారిని, ఎవరిని? ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగు చేస్తారంట. మనుష్య కుమారుడు ప్రభావంతో మహామహిమతో ఆకాశంలో నుంచి మేఘారుడై వచ్చుట చూసి భూమి మీద ఉన్న ప్రజలంతా రొమ్ము కొట్టుకుంటారంట. గొప్ప బూరధ్వనితోని దేవదూతల గుంపుతో దేవుడు ఆకాశం నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఆయన ఏర్పరిచిన వారి కోసం వచ్చినప్పుడు వాళ్ళందరినీ పోగు చేస్తారంట. చూడండి, ఒకసారి దేవుడు వచ్చేసిందంటే తర్వాత ఏం చేసినా ఇంకా ప్రయోజనం ఏమీ లేదు. ఎంత ఏడ్చినా, ఎంత రొమ్ము కొట్టుకున్నా నువ్వు ఇంకా ఏమీ చేయలేవు. కాబట్టి ఇప్పుడే మనకి సమయం ఉంది. ఇప్పుడు దేవుడిచ్చిన ఈ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసుకొని మారు మనస్సు పొంది రక్షణలోకి వచ్చినట్లయితే ఎత్తబడే గుంపులో మనం కూడా ఉంటాము. రక్షణ అనేది నేడే. ఎందుకంటే ఏ క్షణము ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. దేవుడు ఏ సమయంలో ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో, ఆయన రాకడ ఇప్పుడు ఎంత సమీపంగా ఉందో మనకి తెలియదు. సమీపంగా ఉంది అని తెలుసు, కానీ ఎంత సమీపంగా ఉందనేది మనకి తెలియదు. ఆయన ఏ సమయంలో ఏ గడియలో వస్తాడో మనకు తెలియదు. కాబట్టి రక్షణ నేడే, ఇప్పుడే రక్షించబడాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. చూడండి, 32వ వచనం చూడండి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. చూసిండ్రా? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉందని అనుకుంటాం. అంజూరపు కొమ్మను చూసినప్పుడు అది లేతగా కనిపించినప్పుడు దాని చిగురు
వచ్చినప్పుడు వసంతకాలము ఇంకా సమీపంగా ఉంది అని మనకు తెలుస్తుంది. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఏ సంగతులు ఇంతకుముందు నేను చెప్పినా కదా, పైన మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ అనమాట. జనం మీదకి జనం లేచును, రాజ్యం మీదకి రాజ్యం లేచును, యుద్ధ సమాచారాలు, యుద్ధముల గురించి మనం వింటూ ఉంటాము, అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. ఇలాంటి అన్ని సూచనలు మనం చూస్తున్నప్పుడు మనము కూడా వెంటనే ఏమనుకోవాలంట, దేవుడు సమీపముననే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటిది? ద్వారము దగ్గరనే ఉన్నాడు అంటే అర్థం ఏంటిది అంటే, ఇప్పుడు చూడు, ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తాడు? ఇంట్లో నుంచి ద్వారం దగ్గరకు వచ్చి ద్వారం నుంచి బయటికి వస్తాడు. ఎప్పుడు వస్తాడు ద్వారం దగ్గరికి? ఇంకా వెళ్ళిపోతా బయటికి అనుకున్న సమయంలో ద్వారం దగ్గరకు వస్తాడు. ఇంకా బయటికి వెళ్ళడానికి సమయం ఉంది అనుకుంటే ఏం చేస్తాడు? ఇంట్లోనే ఉంటాడు. నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇస్తున్నా మీకు. ఇప్పుడు మనం ఒక పని విషయమై బయటికి వెళ్ళాల్సి ఉంది, కాకపోతే సమయం ఉంది ఇంకా వెళ్ళడానికి. అప్పుడు ఏం చేస్తాము? మంచిగా రిలాక్స్గా కూర్చుంటాము. అదే టైం అవుతుంది అనుకో, అప్పుడు మనం ఇంట్లో నుంచి లేచి ద్వారం అంటే డోర్ దగ్గరికి వస్తాము. డోర్ దగ్గర నుంచి ఇంకా బయటికి వెళ్ళిపోతాం. అంటే ద్వారము దగ్గరనే ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు అంటే అర్థమైంది సమయము ఆసన్నమైనది, సమయము అయిపోయింది, ఇంకా దేవుని రాకడ సమీపించింది, ఇంకా వచ్చేస్తున్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా మీకు? దేవుడు సమీపంగా ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడు. చూడండి, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఈ సూచనలన్నీ మనం చూస్తున్నప్పుడు మనము ఏమనుకోవాలంట? దేవుడు ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోవాలంట. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇవన్నీ జరిగేంత వరకు ఈ తరం అనేది గతించదంట. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతించవు. ఆకాశమైనా గతించిపోతుంది, భూమి అయినా గతించిపోతుంది, కానీ దేవుడు చెప్పిన మాటలు మాత్రము ఎప్పటికీ గతించవంట. అయితే 36వ వచనం చూడండి. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును. విన్నరా? ఎవరన్నా వచ్చి రేపు దేవుడు వస్తున్నాడు, ఇవాళ సాయంత్రం దేవుడు వస్తున్నాడు, రేపు సెప్టెంబర్ 23 తారీఖు దేవుడు వస్తున్నాడు, 24 తారీఖు దేవుడు వస్తున్నాడు అంటే నమ్మేస్తారా మీరు? ఎవ్వరికి తెలియదు. బైబిల్లో మనకు క్లియర్గా రాయడం జరిగింది. బైబిల్ ఏం చెప్తుంది మనకి? మంచిగా వినండి. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత అయినను, కుమారుడైనను ఎరుగరు. దేవునికి మాత్రమే తెలుసు ఆయన ఎప్పుడు రాబోతున్నాడు అనేది. ఆయన రాకడ ఎప్పుడు అనేది యేసు ప్రభుకి మాత్రమే తెలుసు. మనకెవ్వరికి తెలియదు, దూతలకు కూడా తెలియదు, ఏ మనుష్యుడికి కూడా తెలియదు. క్లియర్గా రాసి పెట్టుంది. ఎవరన్నా వచ్చి దేవుడు వచ్చేస్తున్నాడు, ఇంకా వచ్చేసిండు, రేపు వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు అంటే మీరు నమ్మద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు వస్తాడో దేవునికి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. మళ్ళీ చదువుతా వినండి. అయితే ఆ దినమును గూర్చియు, ఆ గడియ గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను అంటే ఏ దూతకు తెలియదు, పరలోకంలో ఉన్న దూతలకు కూడా తెలియదంట, మనుష్యునికైనా తెలియదంట, కుమారుడైనను ఎరుగరు. ఏ దూతలు ఎరుగరు, మనుష్యులు ఎరుగరు, ఎవ్వరికి తెలియదంట. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు గురించి మనందరికీ తెలుసు కదా. ఆ దినములలో దేవుడు ఒకసారి చూసినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే నీతిమంతులుగా యథార్థంగా ఉన్నారంట. మిగతా వాళ్ళంతా పాపముతో నిండి ఉన్నారంట. పాపము చేస్తూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా పెళ్ళిళ్ళకి ఇయ్యబడుతూ, తినుచు త్రాగుచు ఇష్టానుసారంగా పాపము చేస్తూ ఉన్నారంట. అప్పుడు దేవుడు నోవాహు కుటుంబంని మాత్రమే ఆ ఓడలోకి తీసుకొచ్చి మిగతా వారందరినీ ఏమైంది? అప్పుడు జలప్రలయం వచ్చి అందరినీ నాశనం చేసేసింది, అంత తుడిచివేయబడింది కదా.
చూడండి, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, ఈ నోవాహు కుటుంబము ఓడలోనికి వెళ్ళే దినము వరకు అంట వాళ్ళు, అంటే అప్పటి వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇచ్చుచు నుండి జల ప్రళయమును వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అంటే చూడండి, ఒక మాట ఏమంటున్నాడు, నోవాహు దినములు ఎలాగుండెనో అంటే అప్పుడు ఎట్లా ఉందో మనకు తెలుసు. ఇది ఒక సూచన. ఇది కూడా నోవాహు దినములలో ఎట్లుంది, ఇప్పుడు కూడా అట్లనే ఉందంట. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. నోవాహు దినములలో వాళ్ళు ఓడలోకి వెళ్ళి ఆ వర్షము స్టార్ట్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు మంచిగా తినొచ్చు త్రాగొచ్చు, మంచిగా ఉండు పాపములో వాళ్ళు ఉన్నారంట వాళ్ళు. ఇక్కడ మాత్రము ఇక్కడ కూడా మనుష్య కుమారుడు వచ్చేంత వరకు కూడా అందరూ అట్లనే ఉంటారంట. కాబట్టి మీరు అట్లా వాళ్ళలాగా ఉండకుండా మీరు మారు మనస్సు పొంది సిద్ధము కలిగి ఉండండి. ఎందుకంటే నోవాహు దినములలో ఎట్లా జరిగిందో ఇప్పుడు కూడా మనుష్య కుమారుని రాకడ అలాగే ఉండును. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ గడియలో వస్తాడో, ఏ దినము వస్తాడో ఎవరికి తెలియదు. అయితే మనం ఏం చేయాలా? మనము ఈ సూచనలన్నిటినీ జాగ్రత్తగా గమనించుకుంటూ మనల్ని మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో మన పాపాలన్నీ ఒప్పుకొని సిద్ధము కలిగి ఉండాలంట. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మేమును తీసుకొని పోవుదును. చూసినరా, దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను తిరిగి మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకు వెళ్తున్నాడు దేవుడు? మనకి స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అక్కడికి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి మళ్ళీ వస్తున్నాడంట దేవుడు. అంటే రెండవ రాకడ. మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. అయితే చూడండి, ఇంకొక మాట ఇక్కడ 5వ వచనము 4వ వచనము. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు. మనము ఎవ్వరి ద్వారా ఆయన యొద్దకు పోలేము. మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే, ఆయన రాజ్యంలో చేరాలంటే ప్రతి దానికి కూడా మనము దేవుని ద్వారానే వెళ్తాము. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. చూడండి, దేవుడు మళ్ళీ నేను వస్తున్నాను, మీకోసం నివాసము సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను, మీరు నా దగ్గరికి రావాలన్నా, నా తండ్రిని మీరు చేరాలన్నా నా ద్వారానే మీరు రావాలి. ఎందుకంటే నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అని చెప్తుండు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 16-17 వచనం. చూడండి, దేవుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. దేవుడు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ బూరలతోనూ పరలోకం నుండి ప్రభు ఎట్లా వస్తాడంట, దిగి వస్తాడంట. వచ్చినప్పుడు ఏమవుతుంది, మొదట మృతులైన వారు లేతురు అంట. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. చూసిండ్రా దేవుడు ఎట్లా వస్తాడంట. దేవుడు వచ్చినప్పుడు మొదట మృతులు లేస్తారంట, తర్వాత సజీవులమైన మనము కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొని ఆకాశ మండములలో మేఘముల మీద కొనిపోబడతామంట. వెళ్ళిన తర్వాత సదాకాలము ఆయనతో కూడా ఉంటామంట. చూడండి, తీతుకు 2వ వచనము 2వ అధ్యాయము తీతుకు 2వ అధ్యాయము 13వ వచనము. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. వింటున్నారా? మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనము దేనికోసం ఎదురు చూస్తూ ఉండాలంట? దేవుడు ఎప్పుడు వస్తాడో ఏమోలే, వచ్చినప్పుడు చూద్దాంలే, మస్తు టైం ఉంది, నేను ఇంకా వయసులోనే ఉన్నా, ఇంకా నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నేను ఇంకా జీవితం ఎక్కువ ఏం చూడలేదు, చూసుకుందాంలే వచ్చినప్పుడు కదా అని ఇలాంటి మాటలతో చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని రాకడను పట్టించుకోకుండా సూచనలు కనిపిస్తున్నా కూడా చూద్దాంలే, మస్తు విన్నాంలే, చూద్దాంలే, సరేలే, ఏముందిలే, చిన్నగా తీసేస్తూ ఉంటారు. అంటే నెగ్లిజెన్స్ అనమాట, నిర్లక్ష్యంగా చూసుకుందాం సరేలే అట్లా ఈజీగా తీసేసుకోవడం అనమాట. అట్లా చేస్తూ ఉంటారు చాలామంది. కానీ మనం అట్లా ఉండొద్దు. మనము దేవుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఆయనను ఎదుర్కోవాలి, ఆయనను నేను ఎప్పుడు చూడాలి, ఆయనతో నేను ఎప్పుడు సమయం గడపాలి, ఆయనతో నేను ఎప్పుడు కలిసి ఉండాలి అనే ఎదురు చూపు కలిగి, ఆ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉండాలంట మనం. అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసము చేస్తూ ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటూ ఆయనకు లోబడి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటావు అన్నమాట. మనము ఆయన కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఎట్లుండాలంట ఈ లోకంలో? మనము స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. ఈ ప్రకారంగా మనం ఉన్నట్లయితే, ఆయనని ఎదురు చూచుచూ ఉన్నట్లయితే, ఆయన వచ్చినప్పుడు ఎత్తబడి ఆయనతో కూడా మనము సదాకాలము సహవాసము చేస్తాము, ఆయనతో కలిసి ఉంటాము. చూడండి, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఒక్కటే మాట చెప్తున్నాడు, నేను త్వరగా రానే ఉన్నాను, మీరు సిద్ధం కలిగి ఉండండి. ఈరోజు ఒక క్షణం మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడు మనకి? దేవుడు ఏమంటున్నాడు? ఏం ఆశిస్తున్నాడు దేవుడు? ఒక్కరు కూడా నశించడం నాకు ఇష్టం లేదు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడాలి, ప్రతి ఒక్క ఆత్మ మారు మనస్సు పొందాలి, నేను వచ్చినప్పుడు నా బిడ్డలందరూ నాతో పాటు ఎత్తబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనం కూడా మన జీవితాలని ఒకసారి పరీక్షించుకుందాం. ఈ రోజుల్లో ఈ సూచనలన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దేవుడు ఏవైతే చెప్తున్నాడో ఆ సూచనలన్నీ కూడా మన జీవితంలో ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాము. అబద్ధ ప్రవక్తలు ఎంతోమంది వచ్చేసిండ్రు, జనం మీదకి జనం లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యము లేస్తూ ఉన్నారు.
అక్కడక్కడ కరువులు చూస్తా ఉన్నాం. భూకంపాలు చూస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి కదా! ఈ సూచనలన్నీ చూస్తూ కూడా మనల్ని మనము జాగ్రత్తగా పరీక్షించుకోకపోతే చాలా కష్టము. మనం ఇక్కడ విడువబడే ప్రమాదం ఉంది. దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడలో మనం కూడా సిద్ధం కలిగి ఎత్తబడుటకు మనల్ని మనం ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. మన పాపాలన్నీ దేవుని సన్నిధికి వచ్చి ఒప్పుకుందాం. నువ్వు ఎలాంటి పాపము చేసినా అది చిన్నదైనా, పెద్దదైనా ఆ! ఇంత 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 తప్పు ఎవ్వరు చెయ్యరేమో, నేనే చేసిన నన్ను క్షమిస్తాడో లేదో అని అనుకుంటున్న తప్పులైనా సరే, అలాంటి రకమైన పాపాలైనా సరే, అది ఏదైనా సరే, దేవుని దగ్గరికి ఈరోజు నువ్వు వచ్చి, నిన్ను నువ్వు ప్రాయశ్చిత్త పడుతూ, నీ పాపాలన్నీ ఒప్పుకొని, ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, దేవుడు నిన్ను క్షమించి, ఆయన రక్తంలో కడిగి, పరిశుద్ధపరిచి, తన బిడ్డగా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి ఆయన సన్నిధికి వద్దాం. మన మనస్సులను ఆయన సన్నిధిలో కుమ్మరిద్దాం. మన మనస్సులో ఉన్న రహస్యం ఏదైనా సరే, ఏ తప్పైనా సరే, ఆయనకు ఆయాసకరమైన క్రియలైనా సరే, ఆయనకి ఇష్టం లేని కార్యాలైనా సరే, ఆయన సన్నిధికి వచ్చి మనము ఒప్పుకుందాం. ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా చేస్తాడు. మనల్ని మనము పరీక్షించుకొని, శుద్ధి చేసుకొని, సిద్ధము కలిగి ఉందాము. చాలామంది ఏమేమో ఆలోచిస్తూ ఉంటారు. దేనికోసమో పరిగెడతా ఉంటారు. డబ్బు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని, ఇంకా ఏవేవో కావాలని పరిగెడతా ఉంటారు. కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, అవన్నీ కూడా వ్యర్థమే. నీ సంపాదన ఏది కూడా నీతో రాదు. నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతలు నీతో రాదు. నీకు సంబంధించింది ఏదైనా ఈ భూలోకం నుంచి నీతో రాదు. నీతో ఏదైనా వస్తుంది అంటే అది నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవునికి ఇష్టానుసారంగా జీవించుట, దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటిని నువ్వు నెరవేర్చుట, అవి మాత్రమే నీ వెంట వస్తాయి. అవి మాత్రమే తీర్పులోకి తీసుకుంటాడు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన, నువ్వు నడిచే ప్రతి ఒక్క నడవడిక, ప్రతీది కూడా దేవుడు తీర్పులోనికి తీసుకుంటాడు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుకొని మారు మనస్సు పొందినట్లయితే దేవుడు అవన్నీ క్షమించి నిన్ను రక్షిస్తాడు. చూడండి, చాలామంది అనుకుంటారు, నేను బాగానే ఉన్నాను, నేను ప్రతి ఆదివారము ఆయన మందిరంకి వెళ్తున్నాను, ప్రతి కాన్ఫరెన్స్, ప్రతి మీటింగ్స్‌కి నేను అటెండ్ అవుతున్నాను, ప్రతీదీ నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతీది కూడా నేను అనుసరిస్తున్నాను, ప్రతి చర్చ్‌కి సంబంధించిన ప్రతి యాక్టివిటీలో నేనున్నాను, నేను ప్రతీది చేస్తున్నాను అనుకుంటారు. కానీ మనల్ని మనం మోసం చేసుకుంటా ఉన్నాం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తండ్రి చిత్త ప్రకారమే చేయువాడు ప్రవేశించును. ఈరోజు మనము తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నామా, లేకపోతే లోకానుసారంగానే ఉంటున్నామా, లేదంటే తండ్రిలో ఉంటున్నాము అనుకొని భ్రమపడుతూ మనము ఆత్మీయంగా లేకుండా ఉంటున్నామా, మన హృదయాలను మూసుకొని ఉంటున్నామా, ఏం చేస్తున్నాము, ఎలా ఉన్నాము, నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నామా, మారు మనసు పొందిన వారి వలె ఉంటున్నామా, దేవునికి లోబడిన వారి వలె మనం ఉంటున్నామా, లేదంటే వాక్యము కూడా ఒక బుక్ చదివినట్టు చదివేసి, ప్రార్థన కూడా అలవాటు ప్రకారంగా చేసుకొని, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తున్నామా, దేవునిలోనే ఉంటున్నాము అనుకుంటూ మనము ఆత్మీయంగా లేకుండా ఉంటున్నామా, ఒకసారి పరీక్ష చేసుకుందాం. ప్రభువా ప్రభువా అని పిలిచేవారి వలె కాకుండా ఆయన చిత్త ప్రకారం చేసేవారిగా ఉందాం. వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉందాం. ఎల్లప్పుడూ ఎప్పటికప్పుడు మనం చేసిన తప్పులను ఒప్పుకుంటూ మారు మనస్సు పొంది సిద్ధము కలిగి, దేవుడు ఎప్పుడొచ్చినా మేము ఎత్తబడగలము, దేవుడు ఎప్పుడొచ్చినా ఆయన రాకడలో మేము ఉంటాము అనే
ఆ నిరీక్షణ కలిగి ఉందాం. ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు త్వరగా రానే ఉన్నాడు. మనం సిద్ధపాటుగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? ఈ రోజు నుంచి ఏ తప్పులు చేయకుండా ఆయన వాక్యానుసారంగా నడుచుకుందాం. లోకానుసారంగా కాకుండా, లోకంలో ఉన్న వాటి యందు ఆశపడకుండా, లోకంలో ఉన్న వాటి యందు మనము నడుచుకోకుండా వాక్యానుసారంగా నడుచుకుందాం. దేవుని చిత్తానుసారంగా నడుచుకుందాం. ఆయనకి ఇష్టానుసారంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవా, స్తోత్రం 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 తండ్రి. నీ పాదములకు స్తుతి 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 స్తోత్రము నాయన. రాజులకు రాజా, ప్రభులకి ప్రభువా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి, సకల సంపూర్ణుడానికి స్తోత్రము నాయన. అయా, వాక్యము ద్వారా నాతోనూ మాతోనూ మాట్లాడిన దేవా నీకు స్తోత్రము నాయన. నువ్వు త్వరగా రానై ఉన్నావని చెప్తున్నావు నేను. సమీపముగా ఉన్నానని చెప్తున్నావు తండ్రి. ద్వారము నొద్దనే ఉన్నాను అని చెప్తున్నావు నాయన. నీ బిడ్డలందరూ కూడా మారు మనస్సు పొంది సిద్ధము కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నావు నా తండ్రి. నీకు స్తోత్రము నాయన. అయా, ఒక్క బిడ్డ నశించడానికి ఇష్టం లేదు నాయన. మమ్ములందరినీ హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాము నాయన. అయా, మా తప్పిదములను ఒప్పుకొని నాయన మేము కూడా సిద్ధము కలిగిన తండ్రి ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. నీ చిత్తానుసారంగా మేము జీవించుటకు నాయన, అయా నీ ఆత్మానుసారంగా మేము ఉండుటకు నా తండ్రి కృపను దయచేయండి ప్రభు. వాక్యానుసారంగా ఉండుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. కృపగల దేవా నీకు స్తోత్రం. సూచనలన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటున్నాయన జాగ్రత్త కలిగిన తండ్రి ప్రభు, మమ్మల్ని మేము సిద్ధం చేసుకొని ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. అయా, ఇదిగో క్రీస్తు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తే మేము మోసపోకుండా సహాయం చేయండి నాయన. అబద్ధ ప్రవక్తలు చెప్తున్నప్పుడు నాయన అది సరి అయినదా కాదా మేము గ్రహించుకొని వాటిలో పడకుండా మా హృదయాలను కలవరం పెట్టుకోకుండా నా తండ్రి, అయా ఏది సరి అయినదో కాదో మేము తెలుసుకొని సరి అయిన మార్గంలో నడుచుకుంటాం. ఎల్లప్పుడూ సిద్ధము కలిగి ఉండుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కృపగల దేవా నీకు స్తోత్రము నాయన. ప్రతి ఒక్కరూ నా తండ్రి ప్రభువా నీ సన్నిధికి వచ్చి నాయన మారు మనస్సు పొందుటకు తమ తప్పిదములన్నీ ఒప్పుకొని ప్రాయశ్చిత్తము చేసుకొని రక్షించబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ సమస్తమైన ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లించుకుంటూ మమ్ములందరినీ ఒక నమ్మదగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నజరేడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ప్రార్థన రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.